యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాక్షులేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు మహారాజు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో పరిశుద్ధాత్మ తండ్రి మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథం నుంచి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రక్షణ విషయములో ఎదగండి. సమస్త జనులకు ఏం ప్రకటించబడింది? ఒక గొప్ప శుభవార్త కదా. ఏంటది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే రక్షకుడు మన కోసం పుట్టాడు. రక్షకుడు మన జీవితంలో మనను రక్షించడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే ఆ వ్యక్తి ఆ రక్తము ద్వారానే రక్షణ కలుగుతుందని, రక్తము ద్వారానే విడుదల కలుగుతుందని, అది పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, అమూల్యమైనదిగా ఉండాలని లేఖనాలు చెప్పినట్లు అతడు వచ్చి ఏం చేశాడు? తన రక్షణను మనకు ఉచితంగా ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ద్వారా, దేని ద్వారా మనం రక్షింపబడ్డాం? యేసుక్రీస్తు ద్వారా. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనం అందరము కూడా ఈరోజు రక్షింపబడ్డాం. యేసుక్రీస్తు యందలి విశ్వాసము ద్వారా నేను రక్షింపబడ్డాను అని చెప్పండి. ఎందుకంటే చెరసాల నాయకునితో పౌలు శీల చెప్తారు, అయ్యలారా మేము రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి అని అంటే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం రక్షణ మన క్రియల ద్వారా మనం పొందుకున్నది కాదు. హల్లెలూయా. లేకపోతే మనం ఏవో మంచి పనులు చేసి సంపాదించుకున్నది కాదు. ఈ రక్షణ చాలా సులువుగా మనకు దొరికింది. ఏ రీతిగా అని అంటే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా. అయితే విశ్వాసం ఉంచుట ద్వారా మనం రక్షింపబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షింపబడిన మనం ఏం కావాలంట? రక్షణ విషయములో ఎదగాలి కదా. శారీరకంగా అందరూ డెవలప్ కావడానికి ఎన్నో ప్రయాసాలు పడుతుంటారు, ఎన్నో రిస్కులు కదా, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్ని తట్టుకుంటారు. అన్ని మామూలుగా ఉండదు వాళ్ళ ఎదుగుదల కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంపాదించుకోవడానికి కోట్లలో కూడా వేస్తుంటారు, పోలీస్ స్టేషన్లకు పోతుంటారు కదా, దెబ్బలు తింటుంటారు, రకరకాలైన జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ప్రభు మనకిచ్చిన రక్షణను ఊరికే మనం పొందుకొని నేను రక్షింపబడ్డాను అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే సరిపోదట. రక్షింపబడిన నీవు ఏం చేయాలా? ఈ రక్షణ విషయంలో నువ్వు ఎదగాలి అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రక్షణ విషయంలో మనం ఎదగాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ మనం చూస్తే 3వ వచనములో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కింద ఫుట్ నోట్ లో చూస్తే నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. ఆమేన్. ఎంతమంది పాలు తాగి వచ్చారు? హల్లెలూయా. అంటే దాని అర్థం ఎంతమంది వాక్యం చదువుకొని వచ్చారు అని. పాలు అంటే చెప్పినా కదా, శరీరం పైనే ఉంటాయి మనసంతా కూడా. ఇది ఆత్మీయ భాష. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రక్షణ విషయములో ఎదగాలి అని అంటే మొట్టమొదటిగా పాలను ఏం చేయాల? నువ్వు ఆపేక్షించాలి. యు మస్ట్
హ్యావ్ ద డిజైర్, ఆపేక్ష, కోరిక, తృష్ణ, ఆకలి, దప్పులు ఇవి ఎక్కువగా ఉండాలి. రక్షణ విషయంలో నువ్వు ఎదగాలంటే ఏం ఎక్కువ ఉండాలా? దేవుని వాక్యం పట్ల కదా. దేవునికి స్తోత్రం. పాలు తాగితే ఏం జరుగుతుంది? బలం వస్తుంది. ఆమేన్. ఎదుగుదలకు అది ఏం చేస్తుంది? తోడ్పడుతుంది. ఆమేన్. ఎముకలకు ఏమిస్తుంది? అది కాల్షియం ఏమిస్తుంది? దేవునికి స్తోత్రం. సత్వాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో వాక్యం అనేది పాలతో ఇక్కడ పోలుస్తున్నాడు పేతురు. సో ఈ వాక్యమును మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలంట? ఆపేక్షిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కోరుకుంటూ ఉండాలి. చూడండి, కొన్నిసార్లు పాటలు పాడుతున్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, ఆరాధన చేస్తుంటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, కానుకలు పాటినప్పుడు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తుంటారు. డబ్బా ముందు పెట్టి లైన్లో నడుచుకుంటూ వచ్చి వేయాలంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే అందరిని చూసుకుంటా అదొక వేరే. ఆమేన్. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే వాక్యం అంటామో కొంతమంది మెల్లగా జారుకుంటుంటారు. అందుకే వాళ్ళు ఎప్పటికైనా బలహీనులుగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బలహీనులే. ఆమేన్. ఎందుకు అని అంటే ఇంకొకటి, ఒక రోగం ఉంది ఈ రోజుల్లో. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే వాళ్ళని చూసినప్పుడు ఎవరు చెప్తున్నారా అని మైండ్ అంతా, చూపు అంతా ఎవరిపైన పెట్టింటారు? మనిషి పైన ఫోకస్ పెట్టింటారు. ఆమేన్. ఒక కొత్త వ్యక్తో లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు అనుకో, మన పాస్టర్ కాదు కదా, ఎవరో చెప్తున్నారు కదా అని మెల్లగా, అది చాలా ప్రమాదం. ఎందుకంటే మన చూపు కూడా క్రీస్తులాగా మారిపోవాలి. ఆమేన్. యేసుప్రభు ఎట్లా చూస్తున్నాడు? సమయలతో అంటాడు, మనుషులైతే పై రూపాన్ని చూస్తారయ్యా, కానీ నేను హృదయాలను లక్ష్యపెట్టే దేవుణ్ణి అంటాడు. సో ఇప్పుడు హృదయము వాక్యముతో, ఆయన సన్నిధితో నింపబడి ఒక దైవ సేవకుడే, ఒక వ్యక్తి, ఎవరో ఒకళ్ళు కావచ్చు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనం ఎట్లా వినాలంటే ఆయన మాట్లాడుతున్నట్లు కాదు, ఆయనలో నుండి దేవుడు తన స్వరాన్ని నాలోనికి వినిపిస్తున్నాడు అన్న ఆసక్తితో, అటువంటి ఆపేక్షతో మనం కూర్చోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు ఫేవరెట్ స్పీకర్లు ఉంటారు కొంతమంది, ఫేవరెట్ వాళ్ళు కదా. దేవునికి స్తోత్రం. వీళ్ళు హాలీవుడ్, టాలీవుడ్ వాళ్ళు కాదు, ఇది కల్వరి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. మన కల్వరి నాయకుడు యేసు ప్రభువే మనకు ఫేవరెట్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాటలే మనకు ఫేవరెట్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ హీరో ఆయనే ఉండాలి, మిగతా వాళ్ళు అందరు జీరోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ సందేశాలు చెప్తున్నప్పుడు ఆసక్తితో విని, వాళ్ళకంటే ఇంకా బలంగా చెప్పేవాళ్ళు కొంతమంది నిలబడతారు. పోదాంపా, టైం ఏంది, పోదాంపా, 12 అయిపోయింది, 1 గంట అవుతుంది, పా అని. మీకు ఒక విషయం తెలుసా? నీకు అవసరమైన వర్తమానం వాళ్ళల్లో పెట్టింటాడు దేవుడు. నువ్వు అనుకున్న అభిమానం నిలబడింటే పెద్దగా ఏం పని చేయవు కొన్నిసార్లు. ఆమేన్. కాబట్టి ఎప్పుడు కూడా, అందుకే ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడుతున్నది అనేది ప్రాముఖ్యం కాదు. హల్లెలూయా. నాయనా నాతో మాట్లాడు నాయన, ఆ ఏడుపే ఉండాలి నాకు కావలసినది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పసిపిల్లలుగా, అందుకే ఇక్కడ ఏమంటాడు? క్రొత్తగా జన్మించిన శిష్యులను. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా వాక్యమును గట్టిగా పట్టుకోవాలి. వాక్యము మనం గట్టిగా పట్టుకుంటే మన రక్షణ విషయంలో మనము ఏమవుతాము? ఎదుగుతాం. రెండవదిగా మన మైండ్ ఎట్లయిపోవాలో తెలుసా? మన మనసు ఎట్లయిపోవాలో తెలుసా? క్రొత్తగా జన్మించిన శిష్యును పోలి. క్రొత్తగా జన్మించిన శిష్యు, ఆ చిన్నగా క్రొత్తగా జన్మించిన ఆ శిష్యును చూడండి. అద్భుతం ఏంటంటే టైంకి ఏడుస్తాడు వాడు. అవునా? ఏం చేస్తారు వాళ్ళు? పుట్టిన వెంటనే డాక్టర్లు ఏమంటారంటే, అమ్మ కొంతసేపు అయినాక, 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత ఆ బాబుకు చిన్నగా పాలు కదా, వాడికి మెల్లగా అలవాటు చేసి ఉంటారు. చిన్నది అంత ఇట్లా టచింగ్ అని. వాడు ఇంకా టయానికి కదా, హల్లెలూయా, మాటలు రావు కానీ ఏం చేస్తాడు? ఏడుపనే దేవుడు బలపెట్టాడు. సైరన్. ఆమేన్. అందుకే పిల్లోడు పుట్టిన మరుక్షణ నర్సులు, డాక్టర్లు ఏం చేస్తారు? తల్లి కంటే తండ్రి కంటే ఫస్ట్ వీళ్ళు వాడిని ఏడిపినాలని ఇష్టపడతారు. హల్లెలూయా.
ఏడుచుకుంటా భూమి మీదకి వచ్చినాం, ఏడుచుకుంటా పోతాం, ఏడిపించిపోతాం. ఇవన్నీ లోక సామెతలు, అవి మాట్లాడొద్దు మనం. హల్లెలూయా. పిల్లోడు పుట్టిన మరుక్షణన ఎట్లా ఏడుస్తున్నాడో, నేను బ్రతికినంత కాలము దేవుని చేరేంత వరకు వాక్య విషయంలో నాకు అదే ఏడుపు ఉండాలి, అదే కన్నీళ్ళు ఉండాలి, అదే ఆసక్తి ఉండాలి, అదే ఆపేక్ష ఉండాలి, అదే కోరిక ఉండాలి. నీ వాక్యం లేకుంటే నేను బ్రతకలేనయ్యా, నీ స్వరం వినలేకుంటే నేను ఉండలేనయ్యా. ఈ ఏడుపు మనకి ఎప్పుడు ఉండాలా? హల్లెలూయా. నీవు నేను ఎవరో తెలుసా? చెప్పలవద్దా? మీరు నేను ఎవరంటే బహుతరములకు సంతోషాన్ని కలగజేసే శోభాతిశయముగా దేవుడు మనం తయారు చేశాడు. ఏడిపించేవాళ్ళం కాదు, ఏడుచుకుంటూ పోయేవాళ్ళం కాదు. ఆమేన్. యేసు పుట్టుక ఎంతమందికి సంతోషాన్ని కలిగజేసిందో, మన రక్షణ అనేకులకు మన రక్షణ ఎంత సంతోషం అంటే పరలోకం అంతా విందు చేశాడంట తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. మనమే ఒక జాయ్ అయిపోవాలి, మనమే ఒక సంతోషం అయిపోవాలి. వచ్చాడరా బాబు వీడి సూపులు మంచివి కాదురా, వీడు మా అమ్మో దొంగడరా, వీడు రే వాడి సూపులు సరిగ్గా లేవురా, వరే జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, వాడు వీడు. ఆ టైప్ ఉండొద్దు మనం. నువ్వు వాక్యంతో ప్రతిరోజు ఉతక స్నానం చేస్తావని అనుకో, వాక్యంలో ఉన్న గ్లామర్ నీ లోనికి వస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు ఒక ప్రత్యేకంగా కనబడతావు అంతేక. ఆమేన్. సో రెండవదిగా నువ్వు ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలంటే నీవు క్రొత్తగా జన్మించిన శిశువులాగా తయారు కావాలి. ఆమేన్. వాడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు పాలు ఎప్పుడు పెడతదమ్మా అని. మనం ఎప్పుడు కూడా కదా దేవునికి స్తోత్రం, ఆయన వైపు చూస్తూ ఉండాలి. దేవా నాతో ఏం మాట్లాడుతావు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. ఎప్పుడు ఇదే ఏడుపు ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్క మాట చాలయ్యా, భయంకరంగా ఉంటుందన్న మాట. ఒక్క మాట చాలు, ప్రమోషన్లు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా 1వ అధ్యాయంలో చూస్తే ఇర్మియా అంటాడు, ఇర్మియాని దేవుడు పిలుస్తే అంటాడు, అయ్యా నేను బాలుడన్నాయన అంటున్నాడు. ఎందుకంటే ఆయన వయసు చూసుకుంటున్నాడు. ఆమేన్. ఇజ్రాయిల్లో నాకంటే గనులు ఉన్నారయ్యా, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారయ్యా, వాక్కు చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారయ్యా. ఇంకా మామూలుగా కాదు, వాళ్ళ టాలెంట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీస్ చాలా ఉన్నాయా అంటే ప్రభు ఏమంటాడు, నాన్నా నువ్వు బాలుడవు అనవద్దురా, నువ్వు తల్లి గర్భమందు రూపింపబడక ముందే నేను నిన్ను ప్రత్యేకపరిచాను. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను జనములకు ఒక ప్రవక్తగా నేను నియమించుకున్నాను. వై యు బిహేవ్ లైక్ ఎ కిడ్ మ్యాన్? ఎందుకు నేను బాలుని అంటావు? బాలుడు అనవద్దు. మరి పిల్లకైనండి నేను. హల్లెలూయా. దీనికి స్తోత్రం. పెద్ద కాయల దగ్గర పోయి నిలబడితే ఎట్లా? ఆమె నా మాట ఎవరు వింటారు? అసలు నేను అక్కడ నిలబడ్డానికి నాకు బలం లేదే, అక్కడ నాకు నిలబడ్డానికి జ్ఞానం లేదే, నాకు అక్కడ నిలబడ్డానికి స్తోమత లేదే, నాకు అక్కడ నిలబడ్డానికి కెపాసిటీ లేదే. క్రొత్తగా జన్మించిన శిష్యులాగున్నానయ్యా నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ టాప్ సీక్రెట్ అంటే తెలుసా, నా మొత్తం గూస్ బంప్స్ వస్తాయి ఆ మాట వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ఒళ్ళు పులకరిస్తుంది. నేను కూడా అదే ఏడుస్తుంటాను ఎప్పుడు కూడా. ఆమేన్. పెద్ద ప్రసంగికుని చెప్పబడొద్దయ్యా, భలే చెప్తావు అన్న ఆ సాక్ష్యాలు నాకు వద్దు నాయనా. నాకు ఆ ఇర్మియాలాగా ఒక్క కావాలి, ఒక వరం, ఒక కృప కావాలి. ఏంటో ఒకటంటే ఎక్కువ ఇచ్చేసినాడు అనుకోండి. అది ఏంటంటే ప్రభు అంటాడు ఇర్మియాతో, నీ నోట నా మాట నేను ఉంచుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆ మాట కట్టడానికి ఉంటుంది, ఆ మాట ప్రకిలించి వేయడానికి ఉంటుంది, ఆ మాట నాటడానికి ఉంటుంది, ఆ మాట గలమైన కార్యాలు చేయడానికి ఉంటుంది. ఆ ఒక్క మాట ఇర్మియా నోట పెట్టినందుకు బాలుడు అనుకుంటున్న వాడు ప్రవక్తలలో గనుడుగా నిలబెట్టాడు దేవుడు. పెద్ద ప్రవక్తలు 4, దాంట్లో 2వ స్థానము ఇర్మియా గారికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక్క మాట పెడతాడు, పెట్టి నువ్వు వివాహం చేసుకోవద్దన్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు అంతేక. మరి నేను చేయాల్సిన పని ఏంటయ్యా అని అంటే 24 గంటలు నా ప్రజల కోసం నువ్వు ఏడవాలి. నీ కన్నీళ్లు నా ప్రజల మధ్యలోకి రావాలి. వాళ్ళు చేసిన ప్రతి దుష్కార్యం, వారు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన బట్టిన ఉగ్రత వాళ్ళ మీదికి రాకుండా, శిక్ష వాళ్ళ మీదికి రాకుండా, శాపం వారి మీదికి రాకుండా నీ కన్నీళ్లు అడ్డుపడాలి. అటువంటి కన్నీటి ప్రార్థనను చెయ్యాలి.
ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు కోసం 24 గంటలు కన్నీరు కార్చే వీపింగ్ ప్రాఫిట్ గా దేవుడు అతను నిలబెట్టాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. 24 గంటలు తిండి ఎక్కడ దొరుకుతుందని తిరగలేదైనా, 24 గంటలు నాకు బట్టలు ఎవరిస్తారని తిరగలేదైనా, 24 గంటలు నాకు పేరు ప్రఖ్యాతి రావాలని తిరగలేదైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 24 గంటలు రోదన, 24 గంటలు విలాపం, 24 గంటలు. అందుకే విలాప వాక్యాలు ఆయన ద్వారానే రాయించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఘనమైన పరిచర్యను దేవుని సన్నిధిలో అతడు పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనము కూడా క్రొత్తగా జన్మించిన శిశువులను చూసి అక్కడి నుంచి దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. అసలు పిండంగా ఉన్నప్పటి నుంచే క్లాసులు ఇచ్చి మనకు నేర్పిస్తాడు దేవుడు. పిండంగా ఉన్నప్పుడే నా కళ్ళు నిన్ను చూసినాయి అంటాడు. ఆమేన్. కడుపులో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అంటాడు. ఇప్పుడేమంటున్నాడు? నానా, రక్షణ విషయంలో మీరు ఎదగాలంటే మీరు క్రొత్తగా జన్మించిన శిష్యుల్లాగా. ఆమేన్, హల్లెలూయా. అమ్మ పాలు పెడుతుంది, పెట్టిన తర్వాత పాలు తాగిన తర్వాత మళ్ళా పాలు పెట్టేటప్పుడు ఏమ్మా రోజు పాలు పెడుతున్నా నాకు వద్దు అంటాడా? ఏం చేస్తారు? ఆమేన్. ఆ పాలు పెట్టే కొద్దీ, ఫీడింగ్ చేసే కొద్దీ తాగుతా అద్భుతం ఏంటో తెలుసా? సైజులో పెరుగుతూ ఉంటారు. హల్లెలూయా. హైట్లో పెరుగుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి రకరకాలైన పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రోజులకు ఒకలాగా, నెలలు రాగానే ఒకలాగా, ఇక నెలలు గడుస్తుంటే ఒకలాగా, సంవత్సరాలు లాగానే ఒకలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం స్ట్రాంగ్గా, ఒక వయసు వచ్చినాక స్ట్రాంగ్గా నిలబడేదని ఎదుర్కొన్నారనుకో, వీళ్ళు చెప్తారు ఏమని, అరే వీడు అమ్మ పాలు బాగా అయినట్టున్నాడు రా, అమ్మ వీడికి బాగా పాలు పోసినట్టుందిరా. హల్లెలూయా. ఇంకా కనులు యజమానుడి మీద ఎట్లయితే ఉంటాయో ఆ రీతిగా దేవుని నోటి వైపు మనం చూస్తుండాలి. ఆమేన్. ఆయన నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన ఏ స్వరం వినిపించబోతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏ మాటతో నన్ను దర్శించబోతున్నాడని ప్రతిరోజు కొత్తగానే ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఇదే దినం యెహోవా. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? నువ్వు క్యాలెండర్లో రోజులు, డేలు రాసుకున్నావు, కానీ అవి నెరవేరితే తెలియదు. కానీ ఒక రోజు నువ్వు చూస్తున్నావంటే దేవుడు నీ కోసం అది చేశాడు. ఎవరి కోసం చేశాడు? ఆమేన్. అందుకే యేసుప్రభు ఏమంటాడు మత్తయి సువార్త 6లో, రేపటి గురించి మీరు చింతించొద్దు అన్నాడు. రేపు మీది కాదు, రేపు నాది కాదు. అందుకే యోబు ఏమంటాడు? మన ఆయుష్ ఒక నీడ లాంటిది అంటాడు. అంటే నిన్నటిది మనం చెప్పగలం, నిన్న ఏం జరిగినాయో అన్నీ చెప్పగలం, నీడ మనకు కనబడుతుంటుంది. కానీ రేపు అనేది మనకు లేదు. టుమారో ఇస్ నాట్ అవర్స్. అందుకే ఆయన దయాళుడన్న సంగతి తెలుసుకొని ప్రతిరోజు, ప్రతి క్షణమైన దయ కొరకు ఎదురు చూస్తుండాలి మనం. అందుకే సంవత్సరం రాగానే హ్యాపీ బర్త్డే అంటాం చూడు. అక్కడ అద్భుతం ఏంటంటే వాక్యం చెప్తుంది, సంవత్సరం అనేది దేవుడు మన నెత్తి మీద పెట్టిన ఒక దయా కిరీటము. హల్లెలూయా. బర్త్డేకు కొత్త బట్టలు కొన్నావు, కొత్త వస్తువులు కొన్నావు, కొత్తవి అన్ని కొత్తయే. అద్భుతం ఏంటంటే ఆ కొత్త సంవత్సరం, ఆ కొత్త దినం కూడా ఆయన ఇచ్చాడు. దాన్ని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. హల్లెలూయా. ఆమేన్. నా బర్త్డే రోజు మేము పిక్నిక్కి పోయినాం, మా బర్త్డే రోజు మేము సినిమాకు పోయినాం, మా బర్త్డే రోజు మేము షికారుకు పోయినాం, మా బర్త్డే రోజు అని చెప్తుంటారు. కానీ నా బర్త్డే రోజు ఇంటికి దైవ సేవకులను పిలిపించుకొని, సంఘస్థులను కొంతమందిని పిలిపించుకొని కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం అనేది మాత్రం రాదు. వీళ్ళందరూ ఎవరంటే కృతజ్ఞత లేనోరు అని అర్థం. కృప ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాయినండి. దయ ఏమో నీకోసం చేయబడింది, దయకు కృపకు తేడా ఉంది. దయ ఏమో నీకోసం చేయబడింది. హల్లెలూయా. కృప ఏంటంటే ఈ చేయబడిన దాంట్లో నీకు ఏమి ఇవ్వాలి, ఏమి పెట్టాలి, ఏమి కలుగజేయాలి అన్న దాని గురించి ఆలోచించింది కృప. అడగకుండానే పొందుకుండేవన్నీ కృపలే. హల్లెలూయా. ఆమేన్. ఈ దినం దేవుడు నీకు చేసి ఇచ్చి, దీంట్లో టిఫిన్, దీంట్లో భోజనము, దీంట్లో వ్యాపారము, దీంట్లో ప్రతిదీ కూడా ఆయన నీకోసం అనుగ్రహించేశాడు.
ఆమేన్. యెహోవా సెలవు లేనిది ఎవడు తృప్తిగా ఉండగలడు అని వాక్యంలో ఉంది. ఆమేన్. ఈ 5 ఏళ్ళు నీ నోట్లోకి పోవాలన్నా ప్రభు ఏం చేసింటాడు? తినరా బిడ్డా అని అంటాడు, కవరే కావు అని అంటాడు, హల్లెలూయా, ఖుషీసే కావు అంటాడు. ఆమేన్. ఇంకే మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఇది అందుకే ఆ భోజనం దగ్గరికి, పానం దగ్గరికి రాగానే దీవించాలా దాన్ని. దేవా, నువ్వు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈరోజు ఎంతోమంది లేక అలమటిస్తున్నారు, కానీ వారికంటే నాలో ఏం చూసావో నాకు తెలియదు, కానీ నీ కృపతో నన్ను నింపినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి ఆ కృతజ్ఞతతో పచ్చడి కారం అన్నం తిన్నా, హల్లెలూయా, మామూలుగా ఉండదు. మాంసం ముక్కలు, ఎండి ముక్కలు, పచ్చి ముక్కలు, ఎన్ని రకాల 5 రకాల కూరలు ఉన్నా ఈ కృతజ్ఞతతో తినకుంటే కొట్లాటలు తప్ప ఏముండవు. ఏంది ఉప్పు లేదా, ఏంది కారం, కొంచెం ఉప్పేసింటే కొంచెం కారం, ఈ ఏడుపులు అన్నీ ఉంటాయి. క్రొత్తగా జన్మించిన ఆ శిశువు లాంటి ఆసక్తి ఉండాలి. వాళ్ళ కళ్ళల్లోకి ఎప్పుడైనా గమనించారా? ఒకలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆశిస్తుంటారు వాళ్ళు. మాటలు రావు వాళ్ళకు, కానీ కళ్ళల్లో ఏముంటాయి? ఆమేన్. టయానికి అది జరగలేదంటే అట్టాడు ఆ ఏడుపు కళ్ళ నుంచే ఏమొస్తాయి? ఎదురు చూసినా నాకేం పెట్టలేదు అని ఏడుస్తుంటా. అట్లా మనం దేవుని దగ్గర ఉండాలా. దానికోసం ఎన్ని గంటలైనా పర్లే, ఒక్క మాట నీ నోట ఉంచుతానన్న దేవుడా, ఆ ఒక్క మాట ఏందో, ఈరోజు నాకు కావలసిన ఆహారం నేడు నాకు అనుగ్రహించయ్యా, దయచేనైనా. ఆమేన్. హల్లెలూయా. ఆహారం అనగానే ఎప్పుడు చూసినా ఇడ్లీ సాంబార్లే కాదు, ఇది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే రక్షణ విషయంలో మనం ఎదగాలంటే నువ్వు వాక్యములో బాగా ఎదగాలి, దానిని ఆపేక్షించాలి. హల్లెలూయా. ఎట్లా? కొత్తగా జన్మించిన శిశువులాగా ఆపేక్షించాలి. ఆమేన్. ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉండాలి, మాట్లాడడానికి ప్రైజ్ ది లార్డ్ నిదానంగా ఉండాలి, కానీ వినేటప్పుడు మాత్రం చాలా వేగిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది నీ రక్షణ విషయంలో నువ్వు ఎదగడానికి. అంతేకాదు, రక్షణ విషయంలో నువ్వు ఎదగాలంటే పేతురు గారు కొన్ని లిస్టు పెట్టాడు అక్కడ. ఆ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటా? నంబర్ 1, సమస్తమైన దుష్టత్వమును. దుష్టత్వం అంటే ఏంటి? పాలన అపేక్షించినట్లు అపేక్షించండి అంటున్నాడు కదా, వాక్యంతో బాగా నింపబడమంటున్నాడు కదా. అంటే ఇప్పుడు మీరు ఊరికే వినడమే, చదవడమే, మాట్లాడడమే సరిపోదు, కానీ దాని ప్రకారం నడుచుకునేటట్టు మనం బ్రతకాల. ఆ వాక్యము క్రియారూపం దాల్చాల. ఆమేన్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా మార్చబడి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దుష్టత్వము అనంటే ఏంటంటే వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడమే దుష్టత్వం. అర్థమైందా? ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. దాని తర్వాత న్యాయాధిపతుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, దాని తర్వాత రాజుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, దాని తర్వాత ప్రవర్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. దాని తర్వాత శిష్యుల ద్వారా దాని తర్వాత స్వయాన్న యేసు ప్రభు కూడా మాట్లాడుతూ వచ్చాడు. దాని తర్వాత శిష్యులతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వింటారు కానీ పాటించారు. దాన్ని అంటారు సమస్తమైన దుష్టత్వం. ఆమేన్. రాళ్లతో బస్సులు పగలగొట్టడం కాదు, ఇది ఫస్ట్ స్పిరిచువల్గా మనం నేర్చుకుందాం. ఆధ్యాత్మికంగా ఈ రక్షణ విషయంలో మనం ఎదగాలంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించడం నేర్చుకోవాలి. ఆమేన్. చెప్పడానికి ఈజీగా ఉంటుంది, వినడానికి ఇంకా ఈజీగా ఉంటుంది, కానీ క్రియల్లో పెట్టడానికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీకు ఒక తాళం చెవులు ఇవ్వాలనుకుంటున్నాను, కష్టంగా ఉంది అన్న వాళ్ళకి అందరికీ. ఎందుకంటే మీరు అంత కృప పొందుకున్నారు కాబట్టి చెప్తున్నా. చెప్పలవద్దా?
ఇటువంటివి ఉంటాయి కాబట్టి క్రియల్లో మనం ముందుకు వెళ్ళలేకపోతుంటాం, కాబట్టి క్రియల్లో వాక్యాన్ని పెట్టలేకపోతుంటాం, కాబట్టి క్రియల్లో మన వాక్యాన్ని చూడలేకపోతుంటాం. కాబట్టి ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఏంటో తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను అన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క సహాయము మనకు ఉంటే, ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఆయన మనకు సహాయము చేసేవాడు, సర్వసత్యములోనికి నడిపించేవాడు. ఆయన నీతిని గురించి, పాపము గురించి, తీర్పును గురించి మనకు ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఉంటాడు. హీ విల్ బి ఎ హెల్పర్. ఆమేన్. ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. పైనుండి మీరు శక్తిని పొందుకుంటారు. అంటే ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి అంటే ఏంటి? సామర్థ్యం. అంటే ఇప్పుడు నువ్వు వాక్యాన్ని పాటించడానికి నీకు సామర్థ్యం ఏ రీతిగా దొరుకుతుంది, ఏ రీతిగా కలుగుతుంది? పరిశుద్ధాత్మని ద్వారా. అందుకే ఉదయాన్నే లేస్తూనే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పడం నేర్చుకోవాలా. ఈరోజు మేము నిలబడిన ఆయన ద్వారానే. అందుకే దీనికి పేరు కూడా అదే పెట్టుకున్నా, పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం అని. ఆమేన్. హల్లెలూయా. యుక్తంగా ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకే ఉచ్చరింప శౌక్యమి కాని మూలుగులతో ఆయన్నే మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. అన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు, అన్నిటినీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత పెద్ద బైబిల్, ఆమేన్, 66 పుస్తకాలు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఇంత చిన్న బుర్రలో పెట్టుకోవాలంటే ఎక్కడ? ఆమేన్. 4 సరుకులు చెప్తేనే దాంట్లో 3 తెస్తాం, 3 మర్చిపోతాం. ఆమేన్. సో ఈ వాక్యం అనే దాన్ని పరిశుద్ధాత్ముడు హృదయములో అనే పలక మీద రాసేసాడు. అద్భుతం ఏంటంటే ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎప్పుడు అది నీకు అవసరమో ఆ సమయంలో జ్ఞాపకం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఒకరోజు ఒక చీకటి శక్తితో ఒకరు ప్రేరేపింపబడతా ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినా ఆ దయ్యం వదిలిపెట్టలే, ఎంత గద్దించినా అది పోవడంలే, ఎంత చేసినా అర్థం కాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్ముడా అని పిలగానే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా? వాక్యాన్ని కోడ్ చేయడం ప్రారంభించాడు, వాక్యం జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు 16:17 నా నామమందు విశ్వాసం ఉంచువారు దయ్యములను వెళ్ళగొడతారు అన్న మాట జ్ఞాపకం చేయగానే నేను నోరు తెరిచి అదే మాట పలికాను. ఎప్పుడైతే మాట రెఫరెన్స్ ఎత్తి పలికానో అద్భుతం ఏంటంటే ఈ వాక్యము ఖడ్గము వంటిది కాబట్టి ఒక్కసారి వచ్చి పడితే నేను పోతానా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కాబట్టి ప్రియ సంగమా, సమస్త దుష్టత్వం అంటే విని విడిచిపెట్టే బ్రతుకులు మార్చుకోవాలట. ఆమేన్. అవును, కష్టమే, అంత ఈజీ కాదు. కానీ పౌలు అన్నట్టే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఊరికే భాషలు మాట్లాడించే పరిశుద్ధాత్ముడే కాదు, నా బలపరిచే పరిశుద్ధాత్ముడు కూడా. ఆమేన్. సో ఈరోజు రక్షణ విషయంలో నువ్వు ఎదగాలంటే ఇజ్రాయెల్ పోగొట్టుకున్నారు ఆ రక్షణను. కారణం ఏంటంటే సమస్తమైన దుష్టత్వం వాళ్ళల్లో ఉంది. అందుకే ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, ఒరే బాబు ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతి వైపు తిరగండ్రా, నీతిగా బ్రతకడం నేర్చుకోండిరా అని అంటే వాళ్ళకి అర్థం కాలే. ప్రైజ్ ది లార్డ్. మాకు ఒక దేవుడు కావాలి, ఆయన ముందు నడవాలట అని ఏం చేశారు? దూడని చేసుకున్నారు, దూడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని ముందు గంతులు వేస్తున్నారట. ఎంత బాధాకరమైన విషయం కదా. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే